హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి షిరిడి డే 3 అనమాట. మా ప్లాన్ వచ్చేసి త్రయంబకేశ్వర్ అండ్ అలాగే నాసిక్ ఈరోజు. సో త్రయంబకేశ్వర్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ త్రయే కదా, ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ఉంటుంది అనమాట. ఇక్కడ మూడు లింగాలు ఉంటాయి. అండ్ మేమైతే షాక్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు మేము ఒక కంపార్ట్మెంట్లో ఉన్నాం కదా, ఇది ఒక కంపార్ట్మెంట్. ఇలాంటివి 6 క్రాస్ చేసి దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్లో చాలా భయం వేసింది, లోపలికి వెళ్ళాలా బయటికి వెళ్ళిపోవాలని. కానీ మా డాడీ ఎలాగో అలాగా కన్విన్స్ చేసేసి లైన్లో నిలబెట్టాడు. చాలా భయపడ్డాను నేనైతే, పాప ఎలా అంతసేపు ఉంటుందా లేదా అని చెప్పేసి. బట్ థ్యాంక్ఫుల్లీ ఫీడింగ్ రూమ్ ఉంది. సో ఒకసారి ఫీడింగ్ ఇచ్చేస్తే 3 to 4 hours అయిపోయిందనమాట లక్కీలీ. అండ్ మొత్తానికి మా దర్శనం అయిపోయింది. బయటకైతే వచ్చేసాము. అసలు అది ఫీడింగ్ రూమ్ అంటారా లేదా స్టోర్ రూమ్ అంటారా అర్థం కాదు. ఒక చైర్ లేదు, చీపుర్లు క్లీనింగ్వి అన్నీ అందులోనే ఉన్నాయన్నమాట. సో ఒక ఇద్దరు కూర్చునే అంత ప్లేస్ ఉంది. థ్యాంక్ఫుల్లీ అదైనా ఉంది కనీసం. అండ్ అక్కడ దీపాలు అయితే ముట్టించుకొని వచ్చేసామన్నమాట, కొన్ని పిక్చర్స్ తీసుకొని. అండ్ మేము వచ్చేసి నాసిక్కి వచ్చేసాము. మధ్యలో ఏం జరిగింది ఏంటి అనేది నేను ఎక్కడ ఏం పిక్చర్స్ అయితే తీయలేదు. అంత హడావిడి అయిపోయిందనమాట. యాక్చువల్గా అనుకోలేదు కదా అంత టైం పడుతుందని. ఆ రోజు ఏదో ఇన్సిడెంట్ అయిందని చెప్పారు. మొత్తానికి మాకైతే క్లియర్గా లేదనమాట. సో అందుకే త్రయంబకేశ్వర్లో అయితే లేట్ అయిపోయింది. సో నాసిక్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది అనమాట. అండ్ చలికాలం కదా, తొందరగా చీకటి పడుతుంది ఇంకా. అండ్ ఇక్కడైతే పంచవటి అంటే అంటే 5 కదా, అలా 5 టెంపుల్స్ ఉంటాయన్నమాట దగ్గరే. సో మేము నది దగ్గర పెట్టేసాము కారు. అక్కడ నుండి ఆటో మాట్లాడుకున్నాం అనమాట. సో తనే తిప్పుతున్నారు ఇవన్నీ, ఒక దగ్గర వదిలేశాడు. సో ఇక్కడ తిరుగుతున్నామని సీతా గుప్తా అని ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్తాడు కదా, అది ఇక్కడే జరిగింది అని చెప్తున్నారు. మరి పర్ణశాలలో కూడా ఉంటుంది కదా మనకి, నాకు అదే అర్థం కాలేదు అక్కడేంటి ఇక్కడేంటి అని. అండ్ లైన్లో ఇక్కడ ఒక అతను చూసారా, బాటిల్ హెడ్లో పెట్టుకున్నాడు. అసలు తను లైన్ మొత్తం అలాగే పెట్టుకున్నాడు. డోర్ దగ్గర చూసుకోలేదేమో పాపం, కింద పడిపోయింది. అసలు పట్టుకోకుండా ఉంచారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి గోరే రామ్ మందిర్ అని, ఇలా డిఫరెంట్గా రాముడివి సీతవి ఉంటాయన్నమాట. అండ్ హనుమాన్ది కూడా ఉంటుంది టెంపుల్. హనుమాన్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించారు, నాకైతే క్యూట్గా అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ ఇతనే అనమాట మా డ్రైవర్. సో తనే చూపిస్తున్నారు టెంపుల్స్. సో ఈ టెంపుల్ అయితే నాకు చాలా నచ్చింది. అది కూడా ఒక రాముడికి సంబంధించిన టెంపుల్ అనమాట. కాలారామ్ మందిర్ అనమాట ఇది వచ్చేసి. టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ అదంతా చాలా బాగా అనిపించింది నాకైతే. సో దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి, కార్తీక మాసం అంటే మెయిన్గా ఉసిరి చెట్టు కింద దీపాలు ముట్టించుకోవడం కదా. అండ్ ఆ రోజు కార్తీక పౌర్ణమి కూడా లక్కీలీ మాకైతే అన్నీ కలిసి వచ్చాయి. 3 జ్యోతిర్లింగాలు కవర్ చేయడము, ఉసిరి చెట్టు కింద, నది దగ్గర, టెంపుల్స్లో అన్ని ప్లేసెస్లో దీపాలు ముట్టించుకోవడం. సో హ్యాపీ. సో కార్తీక మాసంలో ఈ విషయం మంచిగా అనిపిస్తుంది అనమాట. ఏ టెంపుల్కి వెళ్ళినా దీపాలతో వెలిగిపోతుంది టెంపుల్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి కాలారామ చెప్పాను కదా, ఇక్కడ దేవుడిని యాక్చువల్గా వీడియోస్ తీయనియరు కదా, ఇక్కడైతే అలా ఉంది, అందరూ తీసేసుకుంటున్నారు మంచిగా. యాక్చువల్గా మంచిగా అనిపించదు, కాకపోతే మాకు గుర్తుగా ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుంది కదా అని వీడియో అయితే తీసాము. అంత రష్లో కూడా మా హస్బెండ్ చూడండి ఆర్కిటెక్చర్ అదంతా కూడా వీడియో తీశారు. ఇదంతా మీకోసమే. మీరు బూస్టప్ ఇస్తూ ఉంటే మేము ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాం తప్పకుండా. అండ్ టెంపుల్ చూసారు ఎంత బాగా డెకోర్ చేశారో లైటింగ్స్తో అదంతా. అండ్ ఇక్కడ చెప్పాను కదా, ఉసిరి చెట్టు కింద దీపాలు అయితే ముట్టించుకున్నాము. మా మమ్మీ అన్నీ రెడీగా తీసుకొచ్చింది అనమాట. అమ్మవారు ఉంటే బియ్యం పోసి శారీ పెట్టి అదంతా. అండ్ అలాగే దీపాల కోసం వత్తులు, నూనె, పసుపు, కుంకుమ, ముగ్గు వేయడానికి పిండి, అగ్గిపెట్ట, హారతి కర్పూర బిళ్ళలు
అగరబత్తీలన్నీ. సో ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. పంచవటి అని చెప్పాను కదా, అలా డిఫరెంట్గా రాముడు టెంపుల్, సీతా టెంపుల్, హనుమాన్ టెంపుల్ అలా అనమాట. సో ఇక్కడ సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళేదని చెప్పాను కదా, ఈ ప్లేస్ అని చెప్పారు. ఇంతేనా, ఇదేంటి అంటే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఏదో రిపేర్ చేస్తున్నారు అని చెప్పారనమాట. అర్థం కాలేదు మాకు, ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద రాముడి విగ్రహం ప్రతిష్ఠించారు, చాలా బాగా అనిపించింది. మంచి మంచి పూజలు భజన జరుగుతుంది అక్కడైతే. బట్ మాకు అంత టైం లేదు, కాసేపు ఒక 2 minutes 5 minutes అలా ఉండి మళ్ళీ వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి నడిచి తిరిగే అంత. సో ఇది వచ్చేసి లక్ష్మణుడి టెంపుల్ అనమాట. ఫస్ట్ టైం కదా లక్ష్మణుడికి టెంపుల్ ఉండడం. యాక్చువల్గా స్వామిని అయితే తీయలేదు, దేవుణ్ణి తీయలేదు వీడియో. ఇక్కడ ఏంటి అంటే నాగపడిగ పైన ఉంటాడనమాట లక్ష్మణుడు. ఫస్ట్ టైం కదా ఇలాగా. మీరు ఎప్పుడైనా విన్నారా లక్ష్మణుడికి టెంపుల్ ఉందని? అండ్ స్టార్టింగ్లో అయితే గణపతి ఉన్నారు. అండ్ ఇక్కడ వాల్ పైన రామాయణం స్టోరీ చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసి కూడా ఉందన్నమాట. శబరి రాముడికి పండు కొరికి ఇవ్వడము, ఇంకా రామలక్ష్మణులు యుద్ధం చేయడము, ఇంకా సీతమ్మ వారు బంగారు లేడీని చూడడం అదంతా. అండ్ ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్, అండ్ అలా ఎదురుగా లక్ష్మణుడి టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్ ఉండి ఇలా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. అక్కడ పంచవటి అని చెప్పాను కదా ఒక ప్లేస్లో, ఆ ఏరియాలో కూడా అలాగే పిక్చర్స్ పెట్టి ఒక చిన్న ఇల్లు లాగా కూడా ఉందన్నమాట. మ్యూజియం లాగా. జస్ట్ 1 రూపీ అనుకుంటా టికెట్ నాకు తెలిసి. భలే అనిపించింది అది మాత్రం, ఎక్కడా లేదు కదా అలా 1 రూపీ. అండ్ ఇది వచ్చేసి వాల్ పైన స్టోరీ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ముందుకెళ్తే అన్నీ కులాలు రిలీజియస్ టెంపుల్ కూడా ఉన్నాయన్నమాట. బుద్ధిజం, జైనిజం ఉంటుంది కదా, అందరివి కలిపి ఒక్క దగ్గర ఉందన్నమాట. అండ్ ఇంకా ముందుకెళ్తే ఇదేంటి అంటే ఇది కూడా రాముడు టెంపులే. రాముడు వనవాసంకి వెళ్ళినప్పుడు ఈ ఇంట్లో స్టే చేశారు అని చెప్పారనమాట వాళ్ళు. మనకైతే తెలీదు, ఏది చెప్తే అదే నమ్మాలి. మరి అప్పుడు మన పర్ణశాలలో సీతమ్మ వారు చీర ఆరేసుకున్నారు, అక్కడున్నారు, అదేంటి ఇదేంటి, నాకైతే చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది అనమాట వాళ్ళు చెప్తున్నా కొద్దీ. అందుకని నేనైతే వాళ్ళు చెప్పగానే ఈ ఇంటిని బాగా అబ్జర్వ్ చేశానమాట, కిందికి మీదికి చూస్తున్నాను. మొత్తానికైతే ఇలా దర్శనం అయిపోయింది. రాముల వారిది, సీతమ్మ వారిది, లక్ష్మణుడిది, హనుమాన్ది. అండ్ ఇక్కడ ఒక చిన్న నది అయితే ఉందన్నమాట. సో వెళ్తున్నాం అక్కడికే. ఇక్కడ వాటర్ ఎలా వస్తున్నాయి, ఏంటి సోర్స్ ఏంటి అనేది అక్కడ ఒక అతను ఉంటే అడుగుతున్నాం అనమాట. అతనికి ఏం తెలీదు, తెలుసా తెలీదా నాకు తెలీదు. అడిగితే మాత్రం ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేడు. బట్ డబ్బులు అయితే కావాలంట, డబ్బులు వేయండి, దండం పెట్టుకోండి అని చెప్తున్నాడు తన లాంగ్వేజ్లో. అది మాత్రం అర్థమైంది మాకు. నాకు అదే నచ్చలేదు, ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం. ఏదైనా తెలియకపోతే మంచిగా చెప్పుకోవాలి కదా అడిగినప్పుడు. తను అలా ఏమీ చెప్పలేదన్నమాట. నేను చూడండి ఇక్కడ ఆవేశంలో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ స్టెప్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట, దిగడానికి కొంచెం ఇబ్బంది అయింది. సో అక్కడ 2 minutes అలాగంతా అబ్జర్వ్ చేసి వాటర్ ఏంటి ఎలా వస్తున్నాయి అనేది చూసాము. బట్ మనకైతే ఏమీ అర్థం కాదు అక్కడ. మా హస్బెండ్ చూడండి పాపను ఎత్తుకున్నాడు, అలాగే వీడియో కూడా తీస్తున్నాడు నా కోసం, మన యూట్యూబ్ కోసం, తప్పదు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ రాయి పైన ఉందన్నమాట రాముడి విగ్రహం. సో అది కూడా దర్శించుకున్నాం. మొత్తానికైతే ఇలా మా డే 3 అయితే అయ్యిందనమాట. సో లాస్ట్లో కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నది దగ్గర కూడా దీపం అయితే ముట్టించుకున్నాను. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.